Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్కి టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అమరన్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలానే మీకు ఎటువంటి సజెషన్స్ ఉన్నా అండ్ వేరే వీడియోకి ఐడియాస్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దానివల్ల మాకు కూడా కొంచెం రీచ్ అన్నది వస్తుంది. సో ఇది కొంచెం రిక్వెస్ట్ అన్నమాట. సో చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీలో మనం శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఇది యాక్చువల్గా ఒక బయోపిక్, ముకుందన్ వరదరాజన్ అన్న ఆయన బయోపిక్ అనమాట. సో ఇందులో ఆయన జర్నీ అన్నది మనకి చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి స్కూల్, కాలేజ్ అండ్ ఎలా సాయి పల్లవిని కలిశారు, అంటే వైఫ్ని ఎలా కలిశారు అండ్ ఆ స్టోరీ ఎలా వెళ్తుంది అన్నదే మొత్తం చూపిస్తారు. సో లాస్ట్ వరకు ఆయన ఎలా ఇన్స్పైర్ చేశారు జనాల్ని, పీపుల్ని అని చెప్పి మనకి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తారు. ఇందులో పాజిటివ్స్ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అసలు శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి వాళ్ళతో పాటు ఉండే నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా చాలా బాగా చేస్తారు ఈ మూవీలో. మెయిన్గా శివకార్తికేయన్ కన్నా తను ఎవరైతే ఇందు వర్గీస్ అని చెప్పి సాయి పల్లవి క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, సో సాయి పల్లవి ఇంకా ఎక్కువగా స్కోర్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. తను ఏడుస్తూ ఉంటుంది కొన్ని దగ్గర, అది చూస్తే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంత బాగా తను యాక్ట్ చేశారు. చాలా చాలా పర్ఫెక్ట్ యాక్టింగ్. ఎక్కడ కూడా చిన్నది కూడా ఓకే తను చేయలేదేమో అన్న ఫీలింగే కలగదు. ఫన్ ఉన్న దగ్గర కామెడీ లేదా స్మైల్ ఇచ్చే దగ్గర అది స్మైల్, ఏడ్చే దగ్గర ఏడుపు అండ్ ప్రతి టైప్ ఆఫ్ ఎమోషన్ మనకి ఈ మూవీలో తను మనకు చూపించింది. సో డెఫినెట్లీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సాయి పల్లవి. అలానే శివకార్తికేయన్ కూడా తను ఫౌజ్ అంటారు కదా, అంటే ఆ సోల్జర్స్ అందరినీ మోటివేట్ చేస్తున్నప్పుడు ఒక 2 times ఒక సాంగ్ పాడుతుంది. అది పాడుతున్నప్పుడు నిజంగా నాకే మోటివేటింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఈ మూవీలో మిగతా వాళ్ళు కూడా అందరూ న్యాచురల్గా యాక్ట్ చేసేది, ఎవరు కూడా ఏంట్రా బాబా ఎబ్బెట్టుగా ఉంది అన్న ఫీలింగ్ కలగలేదు. సో డెఫినెట్లీ ఈ మూవీకి ప్లస్ అంటే ఆ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అలానే ఈ మూవీకి డైరెక్షన్ కూడా ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బయోగ్రఫీ తీస్తున్నప్పుడు ఏం జరిగిందో అదే తీయాలి. మనం ఏది పడితే అది యాడ్ చేయడానికి ఉండదు. ఏదో చిన్న చిన్న చేంజెస్ చేయొచ్చు కానీ అన్నీ మనం చేంజ్ చేయలేము. సో ఆ విధంగా క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫెక్ట్గా చేశారు. సో నాకు అది బాగా నచ్చింది. నేను ఉరి మూవీ చూసినప్పుడు ఎలా అయితే ఒక ఎమోషన్ కనెక్ట్తోని ఉన్నానో ఆ సేమ్ ఎమోషనల్ కనెక్ట్ అన్నది నాకు మళ్ళీ ఈ మూవీలో కూడా అనిపించింది. చాలా బాగుంటుంది అండ్ సడన్గా ఈ బాంబ్ బ్లాస్ట్ చూపించవన్నీ కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. ఆ పర్ఫార్మెన్సెస్ అండ్ ఈ డైరెక్షన్ కూడా ప్లస్ అని అనిపించింది. అలానే మ్యూజిక్ కూడా ఆ మూవీకి ఎటువంటి మ్యూజిక్ అయితే ఉండాలో అటువంటి మ్యూజిక్ అందించారు. దానివల్ల కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇది యాక్చువల్లీ తమిళ్ మూవీ, కాకపోతే మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అప్పుడు థియేటర్లో కూడా రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఓటీటీలో కూడా అవైలబుల్గా ఉంది, చూడండి. మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇలాంటి మూవీస్ని ష్యూర్లీ మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ బాగుంది అండ్ వాళ్ళు చెప్పాలనుకున్నది బాగుంది. అండ్ మనకి ఆ మూవీ ఎండింగ్ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అలాంటి ఏమీ లేకుండా చాలా న్యాచురల్గా చూపించిన ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మధ్యలోనే ఆ మోటివేషనల్గా ఉండే ఒక సాంగ్ ఉంటుంది, అది రిపీటివ్గా 2 times వస్తుంది. నాకు అదైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను తమిళ్లో చూశాను. సో తమిళ్లో నాకు బాగా నచ్చింది. మరి తెలుగులో ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా, ఏమైనా చేంజ్ చేశారా అని నాకు ఐడియా లేదు. బట్ తమిళ్ వర్షన్లో అయితే ఈ మూవీ చాలా పర్ఫెక్ట్ మూవీ. సో డెఫినెట్లీ మిస్ కాకండి. కరెంట్లీ మనకి ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బేచ్కి టు బి హానెస్ట్ కంటెంట్.